హలో గైస్, ఇంకొన్ని రోజుల్లో డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ చూసే ముందు ఎక్స్మెన్ గురించి తెలుసుకోవాలి అంటే నా ఛానల్లో ఉన్న ఈ ఎక్స్మెన్ టైమ్ లైన్ వీడియో చూడండి. లేదు మాకు మల్టీవర్స్ గురించి, ఇన్కర్షన్స్ గురించి డౌట్స్ ఉన్నాయనుకుంటే నా ఛానల్లో ఉన్న ఈ వీడియో చూడండి, మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఈ రెండు వీడియోస్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో అండ్ ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాదు రేపు కానీ ఎల్లుండి కానీ డెడ్పూల్ అండ్ లోగన్ మూవీస్ కి సంబంధించిన టైమ్ లైన్ వీడియో కూడా పెడతాను. సో రెడీగా ఉండండి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఏలియన్ రూమ్లెస్ మూవీకి సంబంధించిన ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాకు అసలు నచ్చలేదు అండ్ మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేను ప్రీవియస్ గా ఈ ఫ్రాంచైజ్ లో ప్రొమిథియస్ అండ్ ఏలియన్ కావెనెంట్ మూవీస్ చూసాను. నాకు ఆ మూవీస్ అయితే చాలా బాగా నచ్చాయి. కానీ ఈ మూవీ మాత్రం అసలు చూడాలన్న ఇంట్రెస్టే రావట్లేదు. సో చూడాలి మరి ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఈ మూవీ ఆగస్టు 15 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కి సంబంధించి బిహైండ్ ద సీన్స్ వీడియోని రిలీజ్ చేశారు. మీలో ఎవరైనా స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2023లో రిలీజ్ అయిన మేఘన్ అనే హారర్ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుంది అని ప్రీవియస్ గా అప్డేట్స్ వీడియోలో చెప్పాను కదా. రీసెంట్లీ ఈ సీక్వెల్ మూవీకి సంబంధించిన షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 27 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్ సీజన్ 4 అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా ఫైనల్ ఎపిసోడ్ అనేది రిలీజ్ అయింది. నేనైతే సిరీస్ మొత్తం మిస్ అయ్యాను, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోయాను. మీలో ఎవరైనా చూసుంటే ఈ సిరీస్ ఎలా ఉందో, వర్త్ వాచింగ్ కాదా అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్రెసెంట్ అయితే ది బాయ్స్ సీజన్ 5 కి సంబంధించి రైటింగ్ వర్క్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ సీజన్ 5 లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సీజన్ 5 యొక్క షూటింగ్ అనేది నవంబర్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సిరీస్ అనేది 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సీజన్ 5 లో కొంతమంది టాప్ యాక్టర్స్ ని గెస్ట్ రోల్ లో తీసుకొద్దాం అనుకుంటున్నారంట. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ డీసీ వాళ్ళు శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో వాళ్ళు అనౌన్స్ చేయబోతున్న ప్రాజెక్ట్స్ యొక్క షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. ఇందులో మీరు చూసుకున్నట్లయితే సూపర్ మ్యాన్ అండ్ లూయిస్ ది పెంగ్విన్ ఈ రెండు తప్ప మిగతావన్నీ యానిమేటెడ్ ప్రాజెక్టులే కనిపిస్తున్నాయి. సో చూస్తుంటే ఈ సంవత్సరం శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో జేమ్స్ గన్ డీసీ నుంచి ఎటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమీ రావట్లేదు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీయూలో వండర్ ఉమెన్ కి సంబంధించిన పారడైజ్ లాస్ట్ అనే ఒక లైవ్ యాక్షన్ సిరీస్ అనేది డెవలప్మెంట్ లో ఉంది అని జేమ్స్ గన్ అయితే కన్ఫర్మ్ చేశారు. ప్రెసెంట్ ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుందంట. వన్స్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అవ్వగానే షూటింగ్ ని స్టార్ట్ చేస్తారంట. అండ్ ఈ పారడైజ్ లాస్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్ బాక్స్ లో కానీ పిన్ చేసి ఉంచుతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాన్ సీనా నటిస్తున్న పీస్ మేకర్ సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. రీసెంట్లీ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఇమేజెస్ కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలో జాన్ సీనా ఉన్నాడు అని చాలా మంది అంటున్నారు. నాకైతే జాన్ సీనా కనిపించట్లేదు. మీకు జాన్ సీనా కనిపిస్తే గనక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆగస్ట్ లో D23 ఎక్స్పో ఈవెంట్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ లో డిజ్నీ అప్కమింగ్ ప్రాజెక్టుల యొక్క స్నీక్ పీక్లు, ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్ ఇవన్నీ చూపిస్తారు. అందులో ఒక ప్యానెల్లో మార్వెల్ నుంచి వాట్ ఇఫ్ సీజన్ 3, ఐస్ ఆఫ్ వకాండా, ఎక్స్మెన్ 97 సీజన్ 2, యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఈ యానిమేటెడ్ సిరీస్ యొక్క న్యూ డీటెయిల్స్, ఫస్ట్ లుక్స్ అనేవి చూపించబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు నోవా క్యారెక్టర్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఆ ప్రాజెక్ట్ అనేది ఒక సిరీస్ రూపంలో వస్తుంది అని కెవిన్ ఫైగి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ సిరీస్ యొక్క స్టోరీ వచ్చేసి రిచర్డ్ రైడర్ నోవా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ అనేది ఇంకో 3 నుంచి 4 సంవత్సరాల లోపు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ అవుతుంది అని కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ క్యాంగ్ క్యారెక్టర్ కి సంబంధించి కొన్ని రూమర్స్, కొన్ని స్పెక్యులేషన్స్, కొన్ని న్యూస్లనే వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఒకడేమో క్యాంగ్ క్యారెక్టర్ కోసం కొత్త యాక్టర్ దొరికాడు అంటాడు. ఇంకొకడేమో మార్వెల్ వాళ్ళు క్యాంగ్ క్యారెక్టర్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అంటున్నాడు. సో అందుకే నాకేమీ అర్థం కావడం లేదు. మొత్తం గందరగోళంగా ఉంది. కానీ ఏది ఏమైనా సరే శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్ జరిగేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి. మేబీ ఆ ఈవెంట్ లో క్యాంగ్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ తెలవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ ని మిగతా ఎంసీయూ క్యారెక్టర్స్ తో కలిపి చూపిస్తున్నప్పుడు PG-13 లో ఎలా చూపించాలి అని కెవిన్ ఫైగి ఆల్రెడీ ప్లాన్స్ అనేవి సెట్ చేసుకున్నారంట. ఎందుకంటే డెడ్పూల్ ని సోలో ఫిలిమ్స్ లో R-rated లో చాలా వైలెంట్ గా చూపించవచ్చు. కానీ మిగతా ఎంసీయూ క్యారెక్టర్స్ తో చూపిస్తున్నప్పుడు మాత్రం PG-13 లోనే చూపించాలి. సో అందుకే దానికంటూ ఒక ప్లాన్ ని సెట్ చేసుకున్నానని కెవిన్ ఫైగి అయితే చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు కదా. అందులో మన ఇండియన్ వర్షన్స్ కి సంబంధించిన ట్రైలర్స్ ఉన్నాయి కదా, లైక్ తెలుగు, హిందీ, వాటిని మార్వెల్ వాళ్ళు డిలీట్ చేశారంట. ఎందుకంటే ఈ ట్రైలర్ లో ఒక చోట ఇండియన్ మ్యాప్ ని సరిగ్గా చూపించలేదు. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ సరిగ్గా కనిపించట్లేదు. సో ఇది పెద్ద కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మార్వెల్ వాళ్ళు ముందుగానే డిలీట్ చేసేశారు. అండ్ మూవీలో ఈ మిస్టేక్ ని సరి చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీకి సంబంధించి కెవిన్ ఫైగి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
అదేంటంటే ప్రెజెంట్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుందంట. అండ్ త్వరలో స్క్రిప్ట్కి సంబంధించిన ఎర్లీ డ్రాఫ్ట్ని రైటర్స్ మార్వెల్ వాళ్ళకి ఇవ్వబోతున్నారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కోసం జాన్ వాట్స్ని కాకుండా వేరే డైరెక్టర్ కోసం వెతుకుతున్నామని కెవిన్ ఫైగీ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీని శామ్ రైమీ డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన జెఫ్ స్నేడర్ నుంచి వచ్చిన ఒక రూమర్ ప్రకారం ఫ్యూచర్ మూవీస్ లో రాబర్ట్ డౌనీ జూనియర్ టోనీ స్టార్క్ క్యారెక్టర్ లో రిటర్న్ అవుతాడంట. అండ్ ఈ వర్షన్ ఆఫ్ టోనీ స్టార్క్ వచ్చేసి డాక్టర్ డూమ్ గా మారతాడంట. ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే, ఇది అఫీషియల్ గా వచ్చేంత వరకు అస్సలు నమ్మొద్దు. అండ్ ఈ రూమర్ వచ్చేసి 2 years బ్యాక్ కూడా వచ్చింది, సో దీన్ని అస్సలు నమ్మొద్దు, అఫీషియల్ గా వస్తే మాత్రమే నమ్మండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ ని డైరెక్ట్ చేయడానికి రూసో బ్రదర్స్ ని తీసుకుందామని మార్వెల్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారంట. అంటే పూర్తిగా కన్ఫర్మ్ అయిపోలేదు, మార్వెల్ వాళ్ళ టాప్ చాయిస్ లో వీళ్ళిద్దరు ఉన్నారంట. అండ్ ప్రెజెంట్ అయితే మార్వెల్ వాళ్ళు రూసో బ్రదర్స్ తో ఎర్లీ టాక్స్ లో ఉన్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ దీని గురించి కెవిన్ ఫైగీని అడిగితే అతను అవునని కూడా చెప్పలేదు, కాదని కూడా చెప్పలేదు. అతను ఎలా చెప్పాడంటే లాస్ట్ వీక్ ఒక డైరెక్టర్ ని కలిసాం అండ్ ఈ వీక్ ఒక డైరెక్టర్ తో మాట్లాడబోతున్నామని ఆయన అయితే చెప్పుకొచ్చాడు. నాకైతే రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసిన కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ ఈ మూవీస్ అన్ని చాలా బాగుంటాయి. అండ్ ప్రెజెంట్ ఈ డైరెక్టర్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ కోసం ద ఎలక్ట్రిక్ స్టేట్ అనే ఒక సైఫై మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 300 million అంట. అండ్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ కూడా చాలా పెద్దది. ఇందులో క్రిస్ ప్రాట్ ఉన్నాడు, మిల్లీ బాబీ బ్రౌన్ ఉంది, అండ్ లోకి సిరీస్ లో ఓబీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ ఉన్నాడు. ఇలా చాలా పెద్ద కాస్టింగే ఉంది. అండ్ ఈ మూవీ ఈ సంవత్సరమే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుందంట. సో చూడాలి మరి రూసో బ్రదర్స్ అవెంజర్స్ 5 అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీస్ ని డైరెక్ట్ చేస్తారో లేదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీకి సంబంధించి ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అయితే చాలా ఎమోషనల్ గా చాలా బాగుంది. ఈ ట్రైలర్ లో లేడీ డెడ్పూల్ యొక్క ఫస్ట్ లుక్ ని చూపించారు, కౌబాయ్ డెడ్పూల్ ని చూపించారు, డాగ్ పూల్ ని చూపించారు, అండ్ ఒకానొక షాట్ లో అయితే చాలా డెడ్పూల్ వేరియంట్స్ వస్తున్నట్టు కూడా చూపించారు. మేబీ ఈ సీన్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతాయని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే ఈ లేడీ డెడ్పూల్ క్యారెక్టర్ ని ఎవరు ప్లే చేశారు, టైలర్ స్విఫ్టా లేకపోతే రైన్ రెనాల్డ్స్ వాళ్ళ వైఫా అని. కానీ నాకేమనిపిస్తుందంటే ఆ లేడీ డెడ్పూల్ క్యారెక్టర్ లో కూడా రైన్ రెనాల్డ్స్ తన ఫేస్ పెట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది డెడ్పూల్, అతను మన అంచనాలకు మించి ఏదైనా చేయొచ్చు. సో చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అండ్ ఈ ట్రైలర్ లో స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన ఒక రిఫరెన్స్ కూడా చూపించారు. అది నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేసింది. అండ్ అంతేకాదు డాఫ్నీ కీన్ X-23 గా రిటర్న్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ మీరేం భయపడొద్దు, వీళ్ళు లోగన్ మూవీని అసలు టచ్ చేయట్లేదు, దాన్ని ఏమీ పాడు చేయట్లేదు. దీని గురించి రైన్ రెనాల్డ్స్ ముందే చెప్పాడు, మేము లోగన్ టైమ్ లైన్ ని అసలు టచ్ చేయడం లేదు అని. మేబీ X-23 కూడా వేరే యూనివర్స్ నుంచి వచ్చి ఉండవచ్చు. నాకైతే ఈ ఫైనల్ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇప్పటి వరకు వచ్చిన 3 ట్రైలర్స్ తప్ప మరేమీ చూడలేదు. ప్రోమోస్ కానీ స్పాయిలర్స్ కానీ అసలేం పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే థియేటర్లోనే చూడాలని పట్టుబట్టి కూర్చున్నాను. కానీ చాలా మంది ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, బ్రో ముందుగానే తెలుసుకుంటే అంత కిక్ ఉండదు బ్రో. ఏదైనా సరే థియేటర్లోనే చూస్తే మజా వస్తుంది. సో మాక్సిమం మీరు కూడా నాలాగే స్పాయిలర్స్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక 5 రోజులు ఓపిక పట్టండి. అండ్ ఈ మూవీ చూసే ముందు ఫస్ట్ మీరు డెడ్పూల్ మూవీస్ చూడండి, తర్వాత లోకి సిరీస్ చూడండి. అప్పుడే ఈ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ అనేది మీకు కొంచెం అర్థమవుతుంది. అసలేం చూడకుండా డైరెక్ట్గా వెళ్తే మాత్రం మీకు అస్సలు అర్థం అవ్వదు. సో వీటిని చూశాక ఆ మూవీకి వెళ్ళండి. అండ్ ఫైనల్గా ఈ శాండియాగో కామికాన్ ఈవెంట్లో మార్వెల్కి సంబంధించిన ఏ అనౌన్స్మెంట్లు రావచ్చు అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఈవెంట్లో థండర్బోల్ట్స్ మూవీకి సంబంధించిన టీజర్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయని ఒక న్యూస్ అయితే తెలిసింది. ఎందుకంటే లాస్ట్ మంత్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. సో అట్లీస్ట్ టీజర్ అయినా చూపించే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి సంబంధించిన టీజర్ కూడా చూపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ సిరీస్ యొక్క డైరెక్టర్ అయిన ఆరన్ మూర్హెడ్ రీసెంట్లీ ఒక స్టోరీ పెట్టాడు. దాన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు కూడా శాండియాగో కామికాన్ ఈవెంట్ కి వస్తున్నారని తెలుస్తుంది. అండ్ సీజన్ 1 యొక్క షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఈ సిరీస్ రిలీజ్ కాబోతుంది. సో టీజర్ అన్నా చూపించే ఛాన్సెస్ ఉన్నాయని మనం నమ్మొచ్చు. అండ్ తర్వాత బ్లేడ్ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ రావచ్చు, లైక్ డైరెక్టర్ గురించి కానీ లేదా మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని కానీ ఇలాంటి అప్డేట్స్ ఏమైనా రావచ్చు. అండ్ తర్వాత ఫ్యాంటాస్టిక్ 4 మూవీకి సంబంధించి కూడా ఏదైనా అనౌన్స్మెంట్లు అనేవి రావచ్చు. లైక్ ఇప్పటి వరకు యానిమేటెడ్ పోస్టర్ వచ్చింది కదా, ఇప్పుడు లైవ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయొచ్చు. అండ్ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ 3 అండ్ థార్ 5 మూవీస్ అనేవి వస్తాయని కన్ఫర్మ్ అయిందిలే, కానీ వాటి గురించి అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్యాంగ్ కి సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ వాటితో పాటు అవెంజర్స్ 5 మూవీ యొక్క టైటిల్ కానీ, వాటిని డైరెక్ట్ చేసే డైరెక్టర్స్ యొక్క నేమ్స్ కానీ, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ గురించి కానీ ఇలా ఏవైనా అనౌన్స్మెంట్లు రావచ్చు. నేనైతే ఇలా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.